తెచ్చుకుంటే ఇక్కడ రైతులకు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పేదలకు ఆసరాగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు గురి చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు తీవ్రంగా విమర్శించారు. 2006లో అనంతపురంలో వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం కోట్లాది గ్రామీణ పేదలకు జీవనాధారంగా మారిందని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు జోడించడం వెనుక ఆయన త్యాగం, ఆలోచనలు, గ్రామ స్వరాజ్య భావనే ప్రేరణగా నిలిచాయన్నారు. అలాంటి పథకం నుంచి గాంధీ పేరును తొలగించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. అవకాశం నాకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ గా ఉన్న నాకు దక్కింది. అయితే 20 సంవత్సరాల తర్వాత అదే కార్యక్రమానికి భూస్థాపితమైనటువంటి సందర్భంగా అదే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం బుల్డోజ్ చేసిన సందర్భంగా ప్రెస్ ని ఈ విధంగా అడ్రస్ చేస్తానని, పేద ప్రజల గుండె చప్పుడు మీకు వినిపించాల్సిన అవసరం వస్తుందని నేను ఆ రోజు అనుకోలేదు. ఆ రోజు దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ చట్టం సెప్టెంబర్ 2005లో నోటిఫై అయింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి మీరు ఒక 6 నెలలు టైం తీసుకొని ఈ చట్టాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తారో ఒక స్కీమ్ తయారు చేయాలని ఆదేశించడం జరిగింది. అప్పట్లో పూర్తిగా పేద ప్రజల పక్షాన నిలబడి ఆ చట్టంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులని తూచా తప్పకుండా అమలు చేసేందుకు ఆ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ కి అదేవిధంగా మెషిన్స్ కి చోటు లేకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులన్నీ పూర్తిగా ఆ కార్యక్రమంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చేసినటువంటి స్కీమ్ మీద భారత ప్రభుత్వం చాలా మంచిగా దాని గురించి ఆలోచించి మరియు ఈ రాష్ట్రానికి అప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 2006 ఫిబ్రవరి 2న అనంతపూర్ జిల్లాలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని దేశం మొత్తంలో ఆ రోజున అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఆ ప్రోగ్రామ్ని అక్కడ స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తీవ్ర విమర్శలు చేశారు. సీఎం సీట్లో కూర్చుని రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ కంపెనీలా నడపాలన్న ఆలోచన ప్రమాదకరమని ఆమె చెప్పారు. పాలన అంటే కార్పొరేట్ నిర్వహణ కాదని, ఇది ప్రజలతో ముడిపడి ఉన్న బాధ్యతాయుత వ్యవస్థ అని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల పనితీరుపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ చేస్తారంటే నెక్స్ట్ ఇంకేముందండి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉందంటే పబ్లిక్ సెక్టర్ గవర్నెన్స్ కూడా బాలేదు, ఐఏఎస్లు వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు, కాబట్టి మనం అది కూడా ప్రైవేట్ చేసేసి మొత్తం అంతా గవర్నెన్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ చేసేసి సిఇఓ సీట్ లో కూర్చున్నట్టు నేను మాత్రం సీఎం సీట్ లో కూర్చొని మిగిలినంతా ఆంధ్రప్రదేశ్ అమ్మేసి ప్రైవేట్ చేసేస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన ఇష్టం. మహిళా పోలీసులు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు, తాగేసి 10 రూపాయలు 20 రూపాయలకి హత్యలు జరుగుతున్నాయి. సరే, మహిళలను వదిలేస్తే మగవాళ్ళు కూడా సేఫ్ కాదండి. ఎవడైనా గానీ కోపం వచ్చింది, వాడు తాగేసి ఉన్నాడు అని అంటే ఎదురు నుంచి వచ్చి ఒక ఇది పొడిచాడని అంటే కత్త తీసుకొని ఇంకంతే. ఎవరు దాన్ని ఆపడానికి ఏమైనా రెమెడీస్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పాలన కూలిపోయినట్టు, ప్రజలు బతకడమే కష్టం ఇక్కడ అని అంటే ఈ పాలన కూలిపోయినట్టే ఏకంగా. ఈ రోజుటికైనా మహిళా రక్షణ మీద మీరు ఆలోచన చెయ్యకపోతే ఆడవాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ లో రక్షణల్ని ఇవ్వలేనటువంటి గవర్నమెంట్ గా కూటమి గవర్నమెంట్ చరిత్ర.
కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ డేన్ గా మార్చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట, డ్రగ్స్ యథేచ్ఛగా కొనసాగుతున్న ప్రభుత్వం కళ్లు మూసుకుని చూస్తుందన్నారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీ నేతల కోసం సంపద సృష్టించడమే లక్ష్యంగా పాలన సాగుతుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ దందా నడుస్తుందని ఆరోపించారు. అందుకే పోలీసుల చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని చెప్పారు. అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాగానే ఫస్ట్ జీవో ఏమి ఇచ్చారు తెలుసా అండి? పేకాట క్లబ్బులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు. క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో నడిపిస్తున్నాము అని రాశారు. రిక్రియేషన్ అంటే ఏంటండి చెప్పండి? అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు గాని లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం గానీ అట్లాంటివి జరగాలి. కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్ లో వాటి యొక్క కండిషన్స్ లో ఎక్కడ లేదండి. కానీ వాళ్ళంతా యథేచ్ఛగా చేశారంటే దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా? ప్రభుత్వ హస్తం లేకుండానే దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు 280 మందిని పట్టుకుంటాం. దాదాపు 120 కార్లు, 150 కార్లు, 50 బైకులు, ఇంత మందిని పట్టుకుని 50 లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి? ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే, అధికార పార్టీ యొక్క అండదండలతో గన జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? తప్పనిసరిగా మీరు బయటికి తీసుకెళ్లాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు, ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికి రాకుండా యువతని మటు డ్రగ్స్ కి, పెద్దవాళ్ళని ఇటు పేకాట క్లబ్బులకి రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఏది? శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413, ఏలూరు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ కావాలన్న కేంద్ర నిబంధన దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ హామీలకు విరుద్ధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రాయాలంటూ నోటిఫికేషన్ ఇవ్వడం మోసపూరిత చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా సేవ అందిస్తున్న ఉపాధ్యాయులపై అదనపు భారం మోపడం పూర్తిగా అన్యాయమన్నారు. యాక్ట్ కి అమెండ్మెంట్ చేసి సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఆ టెస్ట్ ని, ఏదైతే ఈ టెట్ ఉందో ఆ టెట్ పాస్ కావాలని చెప్పేసి చెప్పడము, దాని తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎయిడెడ్ టీచర్, ఇది అన్యాయము. మేము దాదాపు 20 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు కూడా టెట్ అనేది తీసుకొచ్చి పాస్ కమ్మనడం ఈ వయసులో పద్ధతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మిల, మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా సర్వీస్ లో ఉండే వాళ్ళు కూడా టెస్ట్ పాస్ కావాలి అని చేసి చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు కూడా మరి సమర్థించినది. ఒక డిఐహెచ్ఆర్ ఉద్యోగులకి ఆ రోజునే మరి ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, అయ్యా కేంద్ర ప్రభుత్వం మరి ఇట్లా చెప్పింది, యాక్ట్ తీసుకొచ్చారు, ఇది చాలా దుర్మార్గము, సర్వీస్ లో ఉండే వాళ్ళు కూడా ఈ టెట్ పాస్ కావాలంటే మమ్మల్ని నుంచి కాదు ఈ వయసులో అని చెప్పేసి కూడా అంతా మొరపెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు అదే విధంగా జరుగుతుంది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సిఆర్డీ అథారిటీ సమావేశం జరిగింది. సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై సమీక్ష చేశారు. ఇక భవిష్యత్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరంపై అధికారుల వివరాలు తెలిపారు. అఖిల భారత సర్వీస్ అధికారులు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాల ప్రతిపాదనలపై కూడా సమావేశం జరిగింది. అలాగే ఏపీసీ ఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలన వ్యయానికి సంబంధించిన మంజూరుపై నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి
పరాకమని దొంగతన ఘటనకు సమర్థించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పరాకమణి అనేది కోట్లాది భక్తుల నమ్మకంతో కూడిన పవిత్ర సంపద అని గుర్తు చేశారు. అలాంటి అంశంపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకత, భద్రత అత్యంత కీలకమని, గతంలో జరిగిన తప్పులను సమర్థించడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. దేవాలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, నాయకులు హుందాగా వ్యవహరించాలన్నారు. పరాకమణి ఘటనపై నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా స్పష్టమైన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్తాం. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అవినీతి ఏ విధంగా చెయ్యాలి, అవినీతి డబ్బుని లీగలైజ్ చేయటం అలవాటైంది. ఎందుకంటే 2014-9లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి సొమ్ము సంపాదించాడో, సిబిఐ కేసులు ఏ విధంగా వచ్చాయో మనం చూసాం. అవన్నిటిని కూడా మోసుకుంటూ వస్తూనే ఉన్నాడు. తర్వాత 2019-24లో ఆయన చేసినటువంటి అవినీతి అనేది వేల కోట్లు, లక్షల కోట్లు, ఇసుకలో, మందులో ఎక్కడ పడితే అక్కడ దోచేసి దాన్ని అంతా కూడా లీగలైజ్ చేసినటువంటి సందర్భం ఉంది. వాటన్నిటి గురించి పోతే చాలా పెద్ద ఇదవుతుంది. అందుకని అలాంటి పెద్ద కొట్టేసే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి చిన్న తప్పుగా కనపడుతుంది. కానీ ఇది డబ్బు ఎంత అనేది కాదు. 11 రూపాయలు కొట్టేసినా, 11 కోట్లు కొట్టేసినా, 11,000 కొట్టేసినా కేసు కేసే. మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా హిందూ మతం మీద దాడి చేయటమే మీ బాధ్యతగా పెట్టుకుని నడుపుతున్నటువంటి వ్యవహారం. ఇక అసలు విషయానికి వస్తే రవికుమార్ ఎంత డబ్బులు కొట్టేశాడు, ఎంత సెటిల్మెంట్ చేశారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్లో ఆవకాయ అమరావతి పండుగ సందడి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారిని అమరాపల్లి కీలక ప్రకటనలు చేస్తూ తెలుగువారి సాంప్రదాయ రుచులను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పండుగ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ వినూత్న కార్యక్రమం రాష్ట్ర పర్యాటకానికి కొత్త ఊపును ఇస్తుందని తెలిపారు. ఆవకాయ వంటి సాంప్రదాయ వంటకాలు తెలుగువారి సంస్కృతి, ఆత్మీయతను ప్రతీకలన్నారు. ఇక తరతరాలుగా వస్తున్న రుచులు, వంటలు ప్రత్యేకతను ఒకే వేదికపై ప్రదర్శించేందుకు ఈ ఉత్సాహాన్ని రూపొందించామని తెలిపారు. ఉండింది, ఈరోజు అయిపోయింది. విచ్ ఇస్ అ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఇలాగ మల్టిపుల్ ఫెస్టివల్స్ అక్రాస్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వీఆర్ వర్కింగ్. ది ప్లాన్ ఇస్ దట్ ది ఈవెంట్ విల్ బీ హ్యాపెనింగ్ January 8th to 10th లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. ద ప్లాన్ ఇస్ టు బిల్డ్ ద బ్రాండ్ ఓవర్ టైమ్ సో దట్ ఇట్ బికమ్స్ మేజర్ టూరిజం ల్యాండ్ మార్క్ ఇన్ ద హోల్ కంట్రీ. ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు. సో దీనికోసము టీమ్ వర్క్స్ అనే ఒక కంపెనీతో వీఆర్ వర్కింగ్. సో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్గనైజ్ జైపూర్ లిట్ ఫెస్ట్, బనారస్లో కబీరా అని ఇప్పుడు ఈరోజు వరకు అయితే ఉండింది, ఈరోజు అయిపోయింది. విచ్ ఇస్ అ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఇలాగ మల్టిపుల్ ఫెస్టివల్స్ అక్రాస్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వీఆర్ వర్కింగ్. ది ప్లాన్ ఇస్ దట్ ది ఈవెంట్ విల్ బీ హ్యాపెనింగ్ January 8th to 10th లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. ద ప్లాన్ ఇస్ టు బిల్డ్ ద బ్రాండ్ ఓవర్ టైమ్ సో దట్ ఇట్ బికమ్స్ మేజర్ టూరిజం ల్యాండ్ మార్క్ ఇన్. క్రిస్మస్ పండుగను ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ ఎంతో ఆత్మీయంగా జరుపుకున్నారు. స్వయంగా కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపిస్తూ వారితో సంతోషంగా సమయం గడిపారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటుగా చిన్నారులతో విజయ్ కలసిమెలిసి ఉండడం అందరినీ ఆకట్టుకుంటోంది. పండుగల సమయంలో సమాజానికి సానుకూల సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్లుగా సన్నిహితులు చెప్పారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వందలాది టిప్పర్లు నిత్యం ఇసుక తరలిస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను వాహనాలపై పెట్టుకుని అక్రమ దందా కొనసాగిస్తున్నారని ఆమె చెప్పారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. ఇసుక మాఫియా కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారులు ధ్వంసమవుతున్నాయని, నదులు, పర్యావరణం తీవ్రంగా నాశనమవుతుండగా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టమన్నారు. అలాగే సీఎం పేరు, ఫోటోలను వాడుకుని బహిరంగంగా ఆక్రమాలు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు. లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైనంత ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ పోయే వరకు మొత్తం పడిపోతుంది. ఏమన్నా ఏం సంగతి అని అంటే వాళ్ళు 30 రోజులు 25 రోజులు 20 రోజులైంది మేము వచ్చామని చెప్తున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు, కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు, ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు. ఈరోజు అంటే ఎక్కడికక్కడ సమస్యలను కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం. ఆ తర్వాత శాంతినగర్ వయా వెళ్తూ తుమ్మిళ్ళకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 56వ సమావేశంలో 7 కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. అమరావతి రాజధాని అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలిపారు. మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వ భవనాల నిర్మాణం, భూ కేటాయింపుల అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం జరిగిందన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం లక్ష్యమన్నారు. ఈ నిర్ణయాలతో రాజధాని అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. 103.96 కోట్లు, 103. ఇది స్పెషల్ బిల్డింగ్. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది 2 ఏకర్స్లో ఆ బిల్డింగ్ కడతారు. అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో, ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఈ వాటర్ దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క టౌన్ కింద అంటారు, టౌన్లో మొత్తం విత్ రివర్స్ అంటారు. అందువల్ల ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు, 6 రిజర్వాయర్ని ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ. సినీ నటుడు రోషన్ కనకాల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలో దర్శన టికెట్లు పొందిన ఆయన నిర్దిష్ట సమయానికి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన రోషన్ కనకాల నూతనంగా అమలు చేస్తున్న ఆన్లైన్ దర్శన విధానం భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉందని చెప్పారు. టికెట్లు సులభంగా లభిస్తున్నాయని, క్యూలలో ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయానికి దర్శనం పూర్తవుతుందని తెలిపారు.
కూటమి రాజకీయాల్లో సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై గొడవలు ఇబ్బందులు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ కూటములు ఏర్పడినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజమని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ పరిస్థితులను కార్యకర్తలు మానసికంగా ముందే అర్థం చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు, సమన్వయం కొనసాగుతాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో అసహనం వ్యక్తమయ్యే పరిస్థితులు ఎదురవుతాయని, అలాంటి వేళ వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా కూటమి ప్రయోజనాలే ప్రధానంగా చూడాలని కార్యకర్తలకు సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సహాయ సహకారాలు కావాలి, దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ అంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒక రోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పదవి బాధ్యత అనేది మనకు అలంకారం కాదు, బాధ్యత. అలాగే ఈ మార్చి 14 అసలు వద్దనుకున్నాను, మార్చి 14 ఫౌండేషన్ డే. కానీ థీమ్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు జెన్జీ యువతకి, కొత్త తరం యువతకి, ఆడబిడ్డలకి ఉద్దేశించే ఈ జనసేన మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి, దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతమైన చాకిరేవు గ్రామంలో డాక్టర్ అప్పల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కరెంటు, రోడ్డు సౌకర్యాలు లేని చాకిరేవు, వాస్పల్లి, నాయక్ పోర్టుగూడ, కొత్తగూడెం గ్రామాల ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి 55 మంది చిన్నపిల్లలు, 70 మంది పెద్దలకు ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన మందులు అందజేశారు. పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించారు. విద్యుత్ లేమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సోలార్ లైట్లు, నిత్యావసర వస్తువులు అందజేసి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అస్సలే మన దగ్గరికి రానియద్దు, ఈగలు వాలినవి మనం తినద్దు, ఈగలను రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే బాగా కోళ్ళను పెంచుకున్నా లేకపోతే ఏమన్నా పశువులను పెంచుకున్నా కానీ కూడా అవి పూర్తిగా మన ఇండ్ల దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అట్లా మనం చుట్టూ ఉన్న అన్ని కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటే బీమార్లు రావు. ఇక ఐదోది ఏంటంటే ఆహారం, మనం తినే తిండి. అంటే చాలా మంది అట్లనే ఈగలతో కూడా టైఫాయిడ్ అవుతుంది, కక్కుడు బాయిలు వస్తుంది, మళ్ళీ బంక బాయిలు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఈగలను అస్సలే మన దగ్గరికి రానియద్దు, ఈగలు వాలినవి మనం తినద్దు, ఈగలను రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే బాగా ఖతర్నాక్ ఏంటంటే దోమలు. ఆ మధ్యలో ఇప్పుడైతే మలేరియా తక్కువైంది, కానీ లేకపోతే గూడాలలో బాగా మలేరియా జ్వరం ఉంటుండే, అందరికీ చలి జ్వరం వస్తుండే చూడు ఒక 10 ఏళ్ల కిందట. ఆడ చూసినా చలి జ్వరాలు ఉంటుండే. ఇప్పుడు కూడా
కోళ్ళను పెంచుకున్నా లేకపోతే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మంటలు వండవా? పాలమూరు బిడ్డ నేను